65 యెషయా 2వ వచనంలో ఉంది, దేవుని బాహువులు ఎంత కరుణాహస్తం, నీ కరుణాహస్తం నాకు తోడు ఉండాలని ఎజ్రా ప్రార్థన చేస్తాడు. ఇక్కడేమో ఆయన హస్తములు ఏ విధంగా ఎప్పుడు కూడా తన బిడ్డల వైపు చాపబడి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. 65 యెషయా 2వ వచనంలో, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచును. లోబడని పిల్లల వైపు ఎప్పుడు తన బాహువులు చాపబడి ఉంటుందండి. సిలువలో కూడా యేసుప్రభు బాహువులు చాపబడే ఉంది కదా. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. యేసుప్రభు ఎటు తెచ్చిపోయినాడు? ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా చంపేసిందా? అది హత్య కాదు, ఆత్మహత్య కాదు. స్వయంగా తన ప్రాణం ప్రజల కొరకు అర్పించిన గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. తన బాహువులే ఎప్పుడు చాపబడి ఉన్నాయంట. హల్లెలూయా. ఎనీవన్ కెన్ ఈజ్ రిసీవ్డ్ అంటే ఎవడైనా ప్రభు నామములో మరి ప్రార్థన చేసుకుంటే వాడు రక్షణ పొందుతాడు. లోబడనొల్లని పిల్లల వైపు తన బాహువులు ఎప్పుడు కూడా చాపబడి ఉంది. తప్పిపోయిన కుమారుని గురించి మరి ఆ యొక్క ఉపమానం చూస్తాం కదా. ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు ఆ తప్పిపోయిన వాడు తిరిగి రావాలని. తండ్రి ఎదురు చూస్తున్నాడు. వచ్చినప్పుడు ఎంత ఘనమైన స్వీకారం ఇచ్చినాడు. అలాగే మనం కూడా ఎప్పుడు కూడా ఈ బాహువులను ఆశ్రయించాలి. దేవుని బాహువులో నువ్వు చెక్కబడి ఉన్నావు. దేవుని బాహువులు నిత్యమైన ఆయన బాహువులు నీ క్రింద ఉన్నాయి అంటే ఆయన బాహువులో నువ్వు ఉన్నావు. ఎంత నెమ్మది, ఎంత సురక్షితత్వం, ఎంత కాపుదల, ఎంత ధైర్యం, ఎంత అభయము. ఎటువంటి రోగం వచ్చినా, ఎటువంటి బలహీనత వచ్చినా, ఎటువంటి తిరస్కారం వచ్చినా, ఎటువంటి తృణీకారం వచ్చినా, ఎన్ని అపజయాలు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నా నువ్వు భయపడే అవసరం లేదంటే అంతిమ విజయంతో నిన్ను దేవుడు అలంకరిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వైపు మనం తిరగాలి. దేవుని చేతిలో చెక్కబడాలి. దేవుడు పిలిస్తే మనం వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్ళి ఆ బాహువులలో మనం ఆయన రొమ్మున ఆనించుకొని, ఆయన భుజం మీద ఎత్తుకొని, ఆయన చంకనెత్తుకొని, ఆయన కాపాడుతూ, నిన్ను రక్షిస్తూ, నిన్ను మరి పోషిస్తూ నడిపించే గొప్ప కాపరి మనకున్నాడు. దేవుని స్తోత్రం.